సో ఇప్పుడు ఆర్థరైటిస్ వచ్చిన తరువాత మెడికేషన్ ద్వారా క్యూర్ అవుతుందా? లేకపోతే లైఫ్ లాంగ్ ఖచ్చితంగా మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉంటుందా మేడం? రొమటాయిడ్ ఆర్థరైటిస్ మాత్రం లైఫ్ లాంగ్ ఏదో ఒకటి అంటే డిసీజ్ మాడిఫైయింగ్ ఏజెంట్స్ లెఫ్నమైడ్ కానీ, ఇగ్రుటమైడ్ కానీ, హెచ్ఏకేఎస్ కానీ, సల్ఫాసాలజిన్ కానీ ఇలాంటివి వాడుతూ ఉండాలి. అప్ అండ్ డౌన్స్ ఉంటాయన్నమాట. ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్కి ఒక నెల రోజులు మందులు వాడితే తగ్గిపోతుంది అనేది ఏమి ఉండదు. ఇది ఫ్లేరప్ అవుతుంటుంది. ఫ్లేరప్ అయినప్పుడు ఒక్కోసారి స్టిరాయిడ్స్ కూడా పెట్టవలసి వస్తుంది. తర్వాత మంచి డ్రగ్స్, కొల్లాజన్ పెప్టైడ్స్, ఈ లెఫ్నమైడ్, హైడ్రాక్సిక్లోరోక్విన్, సల్ఫాసాలజిన్, ఇగ్రోటమైడ్ ఇలాంటి డ్రగ్స్ పెడితే ఈ డిసీజ్ మాడిఫైయింగ్ ఏజెంట్స్ డిసీజ్ని తగ్గిస్తాయన్నమాట. ఇన్ఫ్లేమ్డ్ జాయింట్స్ అన్నీ కొంచెం నార్మల్సీకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అదే ఆస్టియోఆర్థరైటిస్కి అదేం పెద్ద డిసీజ్ కాదు. మేము చెప్పిన ప్రికాషన్స్ మీరు ఫాలో అయ్యి చక్కగా ఎక్సర్సైజ్ చేసి ఎర్లీ స్టేజెస్లో డాక్టర్ దగ్గరికి వస్తే సర్జరీ దాకా రావాల్సిన అవసరం అయితే లేదు. సో ఏ ఏజ్ నుంచి ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది? రొమటాయిడ్ ఆర్థరైటిస్లో యంగర్ ఏజ్ గ్రూప్ నుంచి వస్తుందమ్మా, 30 years నుంచి. అదే ఆస్టియోఆర్థరైటిస్ అయితే 50 above వస్తుంది. ఓకే. సో దీనికి ఫుడ్ హ్యాబిట్స్ చేంజింగ్ ఎలాంటివి ఏమన్నా? ఫుడ్లో పెద్దగా ఏముండదండి. మీకు థైరాయిడ్ కంట్రోల్లో లేకపోతే థైరాయిడ్ కంట్రోల్ చేసుకోవటము, డయాబెటీస్ కంట్రోల్లో లేకపోతే డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవటము, ఒబెసిటీ మీరు ఎక్కువగా ఉంటే ఆ ఒబెసిటీకి తగిన ఆహారం, నూనెలు ఇవి ఎక్కువగా తినకుండా, మంచి అంటే లైక్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినకుండా మిలెట్స్ కానీ, ఓట్స్ కానీ, తర్వాత రాగి ఇలాంటివన్నీ తీసుకోవాలి. ఏదైనా జ్యూస్ ఫామ్స్లో తీసుకోకూడదు, సాలిడే తీసుకోవాలి. తర్వాత కార్బోహైడ్రేట్స్ మానేయాలి, స్వీట్స్ మానేయాలి, వైట్ పదార్థాలన్నీ మానేయాలి. మంచి అంటే లైక్ లీఫీ వెజిటబుల్, దాల్ కాంబినేషన్స్, నట్స్, పప్పయ్య, గోవా, పొమగ్రనేట్, కివి, డ్రాగన్ ఇవన్నీ ఏంటంటే మనకి వెయిట్ గెయిన్ అవ్వకుండా మనకి మంచి న్యూట్రియంట్స్ ఇచ్చి మన బాడీని మంచిగా ఉంచేయన్నమాట. అంటే మీరు ఒబెసిటీ మీరు వెయిట్ గెయిన్ అవుతున్నారంటే చెక్ చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఎందుకు ఈ మంత్లో మనం ఒక 2 kgs పెరిగాము అనేది మనకి కాన్షియస్నెస్ ఉండాలి. అదే ఒకేసారి 90 kgs తర్వాత మీరు 100 kgs తర్వాత 70కి రావాలంటే చాలా కష్టం. సో వెన్ యు ఆర్ గెయినింగ్ వెయిట్ ఒక 60 నుంచి 70కి వెళ్ళి 70 నుంచి 80కి వెళ్తున్నప్పుడు మీరు యూ హ్యావ్ టు హాల్ట్ యువర్ సెల్ఫ్. తినటం అనేది ఎందుకు ఆ క్రేజీనెస్ ఎందుకు వచ్చింది, ఆ క్రేవింగ్ ఎందుకు వచ్చింది, ఏం తింటున్నారు, దేంతో వెయిట్ గెయిన్ అవుతున్నారు. ఈరోజు ఏదైనా స్పెషల్గా మీరు ఏదైనా ఫంక్షన్లో తింటే మరుసటి రోజు మీ డైట్లో చేంజెస్ చేసుకోవటము, ఎక్సర్సైజెస్ చేసుకోవటము, క్యాలరీస్ బర్న్ చేసుకోవటము ఇలాంటివన్నీ మీ చేతుల్లో ఉండే. ఇప్పుడు పిల్లలు కూడా అందరూ ఎడ్యుకేటెడ్ కాబట్టి ఎంత మంచి డైట్ తినాలి, ఏం తినాలి అనేది చెప్తారు. పూరీలు, గారెలు, దోశలు, బూరెలు, ఈ పులిహార్లు, బిర్యానీలు ఇలాంటివన్నీ బ్యాడ్ ఫుడ్స్. ఇవి తింటే మీకు వెయిట్ గెయిన్ అవుతారు కానీ మీకు వచ్చేది ఏం న్యూట్రియంట్స్ బాడీకి ఉండదు. సో తినాలి అనిపించినప్పుడు కొంచెం క్వాంటిటీ తినచ్చు. కానీ అదే విధంగా తినటం అనేది వారానికి 3 times పూరి తినటం, 3 times దోశ తినటం, పెద్ద పులిహార్లు, ఈ బిర్యానీలు తినటం ఇలాంటివన్నీ బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ ఫుడ్స్. దీంతో మనం వెయిట్ గెయిన్ అవుతాం కానీ న్యూట్రియంట్స్ ఏమీ రావన్నమాట. సో మంచి హెల్దీ డైట్ తినమనే చెప్తాం. ఆకుకూరలు బాగా తినండి, పప్పు తినండి, పన్నీర్ తినండి, ఎగ్ వైట్ తినండి, చక్కగా పెరుగు తినండి. ఇలాంటివన్నీ మంచి ఫుడ్స్ అన్నమాట. ఫాస్టింగ్ అనేది కొంచెం అంటే నైట్ ఫాస్ట్ చేసి బ్రేక్ఫాస్ట్ కొంచెంగా చేసి లైట్ లంచ్ చేసి మంచి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినా కూడా వెయిట్ లాస్ అవుతారు. సో అవుట్ సైడ్ జంక్ ఫుడ్ తినటం అనేది మానేసేయాలి. ఇలాంటివన్నీ చేస్తే మీ వెయిట్ గెయిన్ మీ కంట్రోల్లో ఉంటుంది. నేను చెప్పిన ఫుడ్స్ అన్నీ మంచివి. ఇలాంటి ఫుడ్ డైట్ ప్యాటర్న్ మీరు ఫాలో అయితే మీరు వెయిట్ గెయిన్ అవ్వరు, మీ జాయింట్స్ కూడా హెల్తీగా ఉంటాయి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు గోల్గో హెల్త్. డోంట్ ఫర్గెట్.